హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మై కిచెన్. ఈరోజు మనం స్మెల్ రాకుండా క్యాబేజ్ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. చాలా బాగుంటుందండి. ముందుగా క్యాబేజ్ని తీసుకొని సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక పచ్చిమిర్చి తీసుకొని బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసేయండి. తర్వాత అదే కడాయిలో క్యాబేజ్ వేసుకోండి. సిమ్లో పెట్టి క్యాబేజ్ని స్మెల్ రాకుండా బాగా ఫ్రై చేసుకుంటేనే స్మెల్ రాకుండా చాలా బాగుంటుంది పచ్చడి. క్యాబేజీ ఫ్రై అయ్యాక అందులో కొంచెం చింతపండు వేసుకోండి. చింతపండు వేసుకున్నాక అలాగే సన్నగా తరిగిన ఒక పెద్ద టమాటో తీసుకొని టమాటోలో వాటర్ అంతా వెళ్ళేదాకా బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్నాక అది చల్లారినాక మిక్సీ జార్ తీసుకొని అందులో క్యాబేజ్ వేసి వెల్లుల్లి, పచ్చిమిర్చి అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోండి. తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని ఫ్రై అయ్యాక మనం మిక్సీ పట్టుకున్న పచ్చడిని వేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసి సర్వ్ చేసుకుంటే చాలా సింపుల్గా అయిపోయి క్యాబేజ్ పచ్చడి రెడీ.